గత జన్మలో తెలియక చేసిన కర్మకు శిక్ష తక్కువ. ఇప్పుడు తెలిసి చేస్తే దాని శిక్ష చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మన జ్ఞానం ఉంది, అంతా తెలుసుకున్నాం, మనమంతా బ్రాహ్మణులు, బ్రహ్మ జ్ఞానులు, మనకు చాలా శిక్ష ఉంటుంది. ప్రతిసారి ఒకసారి చెప్పాడు, తెలిసి చేసిన తెలియక చేసిన పాపానికి శిక్ష చాలా తక్కువ బాబు, తెలిసి చేసిన పాపానికి శిక్ష చాలా ఎక్కువ ఉంటుంది. దుర్యోధనుడు రాజు కావాలా, ధర్మరాజు రాజు కావాలని ఒక సంశయం వస్తుంది. ధర్మరాజు వయసులో పెద్దవాడు, దుర్యోధనుడు పెద్ద తండ్రి కొడుకు. మరి ఇద్దరిలో ఎవరిని రాజు కావాలని ఒక సంశయం. అప్పుడు పెద్దలంతా నిర్ణయిస్తారు, నిరపరాధికి శిక్ష వెయ్యని వాడే రాజు అవుతాడు అని. అప్పుడు నలుగురు మర్డర్ చేసిన వాళ్ళని తీసుకొస్తారు, దుర్యోధను వద్దకు తీసుకొస్తారు. దుర్యోధనుడికి చెప్తారు, ఈ నలుగురు మర్డర్ చేసినారు, శిక్ష ఏమిటంటే నలుగురికి మరణదండన అన్నాడండి. ధర్మరాజు దగ్గర తీసుకొస్తారు, మోటివ్ అని పిలుస్తాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఏమి? శూద్రుడు. శూద్రుడు అంటే మంచి చెడు తెలియనివాడు. వీడికి 6 నెలలు కారాగార శిక్ష. రెండవని పిలుస్తాడు, నీ బ్యాక్గ్రౌండ్ వైశ్యుడు అంటే మంచి చెడు తెలిసినవాడు, వీడికి 6 సంవత్సరాలు కారాగార శిక్ష. మూడవని పిలుస్తాడు, క్షత్రియుడు పాలించేవాడు, వీడికి యావజ్జీవ కారాగార శిక్ష. నాలుగవని పిలుస్తాడు బ్రాహ్మణుడు, వీడికి మరణదండన. చూసారా, బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, ఉపనయనము అయినవాడు. ఉపనయనం అంటే జంజం వేసుకోవడం కాదు, గాయత్రి ఉపాసన చేయటం కాదు, ధ్యానము ద్వారా ఇంకొక నయనము. ఉప అంటే ఇంకొక నయనము తెరిపించుకున్నవాడే వాడే బ్రాహ్మణుడు. పిరమిడ్ మాస్టర్లందరూ బ్రాహ్మణులు, గుర్తుపెట్టుకోవాలి. చేసే పాపం యొక్క శిక్ష ఎంత ఉంటుందో, ఎంత ఎరుకతో ఉండాలి మనం ప్రతి క్షణం ఏం కర్మ చేస్తున్నాం, అది సరి అయిన కర్మనా, సరికాని కర్మనా? ఇది కదా, ఊరికేదో చేసేసాం, క్షమాపణ కోరుకున్నాం, అయిపోయింది అనుకోరాదు. ఇప్పుడు మనం ఎంత అద్భుతంగా జీవించాలి, మన జ్ఞానం ఉంది కదా, ఏం చేస్తే ఏం పొందుతాము, ఎందుకు వచ్చాం మనం? దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అని చెప్పాడు పత్రి సార్. ఎదగడానికి వచ్చాం మనం. ఎదగాలంటే మనం పొందిన జ్ఞానంతో ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి, ఎదగాలి. మనం దిగజారి పోకూడదు, ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. మన ఆలోచన, మన వాక్కు, మన కర్మ 3 సరిగ్గా ఉన్నాయా లేదా? సరి అయిన ఆలోచన, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, మనస వాచ కర్మణ. మనం సరి అయినవే చేయాలి, సరికాని కర్మలు చేయకూడదు. మన ఆత్మ ఎదగాలి, అందుకే వచ్చాం మనం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనము ధ్యానం చేసి అర్థము చేసుకునే జ్ఞానాన్ని పొందాము.